హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మా స్టూడెంట్స్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ టూర్ కమ్ పిక్నిక్గా ఎన్జీ రంగా వ్యవసాయ విద్యా కళాశాలలో కొన్ని ప్రదేశాలని దర్శించారు. దాని తర్వాత దగ్గరలో ఉండేటువంటి కొండ మీద ఉండేటువంటి సాలిహుండం అనేటువంటి గ్రామంలో వేణుగోపాల స్వామి అనేటువంటి టెంపుల్ని దర్శించారు. అక్కడ కొండ మీద నుంచి అక్కడ ఎన్విరాన్మెంట్ చాలా చక్కగా ఉందండి. ఇక్కడ మీరు వీడియోలో చూసిన విధంగా వేణుగోపాల స్వామి టెంపుల్ అండి. ఇది చాలా ఫేమస్ అయినటువంటి టెంపుల్. ఇది శ్రీకాకుళం జిల్లాలో చాలా ఫేమస్ అయినటువంటి టెంపుల్. ప్రతిరోజు కూడా అనేక మారుమూల ప్రాంతాల నుంచి భక్తులందరూ కూడా దర్శించుకుంటూ ఉంటారు. అయితే ఈ విధంగా కార్తీకంలోని చాలా రద్దీగా ఉంటుందండి ఈ టెంపుల్. ఇక్కడ మీరు చూసినట్లయితే మా స్టూడెంట్స్ దర్శించుకున్నారు ఈ టెంపుల్ని. ఇక్కడ చూసినట్లయితే మీరు చూడండి, వేణుగోపాల స్వామివారు అక్కడ కనిపించిన విధంగా ఉంటారండి. ఓకే, దాని తర్వాత మనం మా స్టూడెంట్స్ అందరినీ తీసుకుని దగ్గరలో ఉండేటువంటి ఒక బౌద్ధ స్తూపాన్ని తీసుకుని వెళ్ళాము. అక్కడ చారిత్రాత్మకమైనటువంటి కొన్ని శిలలు గోడల మీద చెక్కబడి ఉన్నాయండి. అది కూడా మేము దర్శించేటట్టు చేసి మొత్తం అక్కడ విషయాలన్నీ చెప్పామండి. అక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తెలియని విషయాలన్నీ కూడా బాగా తెలుసుకున్నారు. చాలా ఎంజాయ్ కూడా చేశారండి. వీడియోలో చూసిన విధంగా ఆ బౌద్ధ స్తూపము, అక్కడ ఉన్నటువంటి కట్టడాలు, అక్కడ ఉన్నటువంటి శిలలు, గోడ మీద చెక్కినటువంటి శిలలన్నింటినీ కూడా బాగా పరిశీలించారు. ఇది ఈ యొక్క టూర్లో ఒక భాగం అండి. దాని తర్వాత మేము దగ్గరలో ఉండేటువంటి మరొక స్తూపానికి వెళ్ళామండి. అది కొండ మీద అది కూడా ఉంటుంది. ఆ కొండ మీద నుంచి చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి మారుమూల ప్రదేశాల్లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ కూడా చక్కగా కనబడుతుంది. మీరు చూసినట్లయితే అలా పైకి ఎక్కాలండి. అక్కడ మెట్లు కూడా ఉండదు, అలా ఫ్లాట్గా ఉంటుంది. అలా నడుచుకునేటువంటి మార్గం ఫ్లాట్గా ఉంటుంది. మేము పైకి ఎక్కి అక్కడ ఫోటోలు కూడా దిగాము. మీరు చూసినట్లయితే తెలుస్తుందండి. మా స్టూడెంట్స్, మా స్టాఫ్ అందరం కూడా అక్కడ ఫోటోలు దిగామండి. దాని తర్వాత దగ్గరలో ఉండేటువంటి శ్రీకూర్మం అనేటువంటి ఒక ఫేమస్ టెంపుల్కి కూడా వెళ్ళాము. కూర్మనాథుడి యొక్క టెంపుల్ అండి ఇది కూడా శ్రీకాకుళం జిల్లాలో చాలా ఫేమస్ అయినటువంటి టెంపుల్ ఇది. దీనికి ప్రతిరోజు కూడా అనేక మంది భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకి కోరిన కోరికలన్నీ కూడా ఆ యొక్క సత్యనారాయణ స్వామి తీరుస్తారు. గోవిందా గోవిందా అనుకుంటూ ఇక్కడ ప్రదక్షిణ చేసి ఇక్కడ మొక్కినట్లయితే మన కోరికలన్నీ కూడా ఆ స్వామి తీరుస్తారండి. ఇది చాలా ఫేమస్ అయినటువంటి టెంపుల్. మనం ఒక్కసారైనా దర్శించుకోవాలన్నటువంటి టెంపుల్ అండి. ఇది చూడండి, ఇది అక్కడ ఉన్నటువంటి కోనేరు అండి. దాని తర్వాత మేము బీచ్కి వెళ్ళామండి. బీచ్లో మా స్టూడెంట్స్ అందరూ చాలా ఎంజాయ్ చేశారు. అక్కడ గేమ్స్ ఆడుకుంటూ, అలాగే విధంగా గేమ్స్ ఆడుకుంటూ స్నానాలు చేస్తూ బాగా ఎంజాయ్ చేశారండి. ఈ వీడియో ఎంతమంది నచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ ప్లేసెస్ ఎంతమంది చూసారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.